ప్రాసిక్యూషన్ తరఫున నేరాలు నిరూపించబడి ఇండియన్ పీనల్ కోడ్ సి కస్టమ్స్ యాక్ట్ ద్వారా నేరస్తులుగా నిరూపించబడినటువంటి ఖైదీలు అస్రత్ హుస్సేన్, ఫ్రాన్సిస్ బాల్రాజ్, డిసి బోరా వీరు చేసిన నేరాలు దొంగ రవాణా, విదేశ రాయబారులలో ఒక ప్రత్యేక అధికారిని హత్య చేయుట, అనుమతి లేకుండా విదేశ డాలర్లను దుర్వినియోగపరచుట వంటి దేశద్రోహకరమైన నేరాలను అస్రత్ హుస్సేన్, ఫ్రాన్సిస్ బాల్రాజ్, డిసి బోరా చేశారని సాక్ష్యాధారాలతో నిరూపించబడినది. గెలిచాను. ముగ్గురికి విడివిడిగా 25 సంవత్సరాలు కఠిన శిక్ష విధించడమైనది. మిస్టర్ ఫ్రాన్సిస్, మీరు 32 హత్యలు చేసిన మాట నిజమా కాదా? 32 కాదయ్యా, హాఫ్ సెంచరీ చేశాను. మిస్టర్ బోరా, 25 ఏళ్ళు జైల్లో ఉండబోతున్నారే, చివరి వారిగా ఏం చెప్తారా? వర్షం పడుతుంది, గొడుగు పడతావా? మిస్టర్ హజరత్, 25 ఏళ్ళు జైల్లో ఉంటారు కదా, ఏదైనా చెప్పండి. 25 ఏళ్ళు కాదయ్యా, 25 రోజుల్లో తిరిగి వస్తామో లేదో చూసుకో. గంట సేపట్లో శ్రీహరికోట చేరాలి. దారిలో ఏదైనా ఆటంకం ఏర్పడితే ఇన్ఫార్మ్ చేయాలి. ఏరియల్ చెకప్ చేశారా? విష్ యూ ఆల్ ది బెస్ట్. సార్, బండొస్తుంది. ఓవర్. నరసింహం, నువ్వు కావలసినవన్నీ రెడీ చేసుకుని అక్కడికి వెళ్ళు. నేను ముహూర్తానికి వచ్చేస్తాను. ఓవర్. ఓకే సార్, ఓవర్. బండొస్తుంది, రెడీ కండి. ఓకే, కమాన్ కమాన్. ఎవడో అడ్డుగా వస్తున్నాడు. బండాపు.
పదరా చూద్దాం. ఇలా చూడరా, అగ్నిపుత్రవరా నువ్వు? నిన్ను సొంతం చేసుకుని ఎన్ని ఆటలాడుతానో చూద్దాం. ఒక పని సవ్యంగా చేరారా గాలి వెతవాలా? తమ్ముడు ఏ తీయండిరా, అన్నీ నేనే చేసుకోవాలి. వెళ్ళేటప్పుడు జ్ఞాపకం చేయండి, వీడి కోసం ఒక నిమిషం మౌనం వహించాలి. గొప్ప దేశ సేవకుడు. వచ్చేసాడు. కమాన్ 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 కమాన్. All stations on red alert. మాయమైంది. అగ్నిపుత్ర రాకెట్ మాయమైంది. హలో, ఇప్పుడు టేపులో చూసింది కొన్నేళ్లకు ముందు జపాన్ బార్డర్లో పేలిన ఆటం బాంబు. దీనివల్ల పోయిన వాళ్ళు 3 లక్షల మంది, వికలాంగులైన వాళ్ళు 4 లక్షల మంది. ఇప్పుడు మనం పోగొట్టుకున్నది దీనికంటే చాలా శక్తివంతమైంది. Can you explain the nature of the missile, Mr. Rao? Yes, it's an intercontinental ballistic missile with a thermonic. Come in. క్షమించాలి 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 క్షమించాలి. షిప్ కులాసాగా ఉన్నారా? 18వ వార్డులో ఒక బోరింగ్ బావుకి శంకుస్థాపన చేయవలసి వచ్చింది. మిలిటరీ హలో, మెల్లిగా మెల్లిగా. 25వ వార్డులో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించవలసి వచ్చింది, అందుకే లేట్. అవును, ఏదో అత్యవసర సమావేశం అన్నారు. ఏమిటి అవసరం? ఏమిటి కనపడకుండా పోయింది? ఏ మిసైల్ ఈజ్ మిస్సింగ్. తెలుగులో చెప్పవయ్యా. అంతరిక్ష నౌక. అంతా రాకెట్. రేకెట్టా? శివకాశి టపాస్ కదా, ఇక్కడ మనం అంటిస్తే అక్కడ పడుతుంది. అదా ఇప్పుడు పోయింది, అందుక ఈ సమావేశం. అది కాదండి, ఈ రాకెట్ 1000 మైళ్ళు దాటి కూడా పేలుతుంది. ఏ తెలివి తక్కువ దద్దమ్మ తన్నుకుపోయాడు? సెంట్రల్ జైల్లో 3 ఖైదీలున్నారు, హజరత్, బోరా, ఫ్రాన్సిస్. వాళ్ళ 3ని విడుదల చేసి 5 కోట్ల రూపాయలు ఇవ్వాలట. వాళ్ళు అడిగింది ఇవ్వడానికి మనం ఒప్పుకుంటే పేపర్లో వెంటనే మనం ప్రకటించాలట. వాళ్ళ పలు దేశాల్లో పలు నేరాలు చేసిన వాళ్ళు విదేశీ రైబర్ని కాల్చి చంపారు. వాళ్ళని వదలటం మన దేశ సమస్య మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ ప్రాబ్లం. ఏం రావు సారు, ఈ రాకెట్ పేలితే జనం అంతమంది చచ్చిపోతారా? అంత పెద్ద బాంబు అది? అవునండి. అయితే ఇక్కడ పేలితే గుంటూరు దాకా వినిపిస్తుందా? వినిపించడం మాత్రమే కాదండి, చెట్టు పుట్ట కూడా లేకుండా నాశనమైపోతుంది. అయ్యో, త్వరగా కనిపెట్టండి అయ్యా. గుంటూరులో 5 ఎకరాలు పొగాకేశాను. Mr. Rao, haven't you got someone to save the country? ఏమయ్యా రావు,
నీ డిపార్ట్మెంట్ లో జగత్ కిలాడీలంతా ఉన్నారు కదా, ఎవన్నో ఒకటి తగిలితే సరి. నాగరాజ్, ఆ ఫైల్ ఇవ్వు. యూ కెన్ గో. రాజ్ కుమార్ డ్యూటీలోనే చనిపోయాడు. వేణుగోపాల్ కంట్లో బుల్లెట్ పడి రిటైర్ అయ్యాడు. ఏకే విక్రమ్ చేయగలడు, కానీ You mean Commander Vikram? No possibility. No. Why, Admiral? అతనే ఇది సాధించగలడు. No, Mr. Raut. Don't suggest his name. ఇదిగా నీకు తెలియదయ్యా, అవసరానికి ఎవండి పంపితేటి గీతలోనే అన్నాడయ్యా, గంగి గోపాలు ఎన్నుంటేనే అదే మరి గరిటెడుంటే చాలు గాడిద పాలు, తప్పదు కదయ్యా. విక్రమ్ కొంచెం కోపిష్టి, అతను అనుసరించే విధానాలు కొంచెం కఠినమే, బట్ హీ ఈజ్ వెరీ గుడ్. ఏమిట్రా? ఓవర్. నేనే నాగరాజుని మాట్లాడుతున్నా. చెప్పు. రాకెట్ కనిపించలేదని బెదిరిపోతున్నారా? టెలెక్స్ వచ్చిందా? ఖైదీలను విడుదల చేస్తున్నారా లేక డబ్బిస్తున్నారా? ఏమంటున్నాడు రా రావు? ఓవర్. విక్రమ్ అనే వ్యక్తిని రాకెట్ కోసం పంపిస్తారట, మన కండిషన్స్ కంతా వాళ్ళు ఒప్పుకోరట. ఓవర్. ఏమిటి? వాణ్ణి పంపించి నన్ను పట్టుకుంటారా? చాలా బాగుంది. బహుశా రావుకి పిచ్చెక్కిందనుకుంటాను. కొంచెం ఉండు. ఏయ్ ఇలారా. సార్ సార్, నిన్ను కాదురా, ఇక్కడ ఒక అమ్మాయి. ఇవ్వు. వాడి పేరేమన్నా? విక్రమ్.